నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, వాస్తవ విషయాలు ఏంటి అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వాస్తవ విషయాలను వెల్లడించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దాంతోపాటు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏం చేయబోతోంది, గతంలో పనిచేసిన ప్రభుత్వంపై విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎంత మేరకు ఎంక్వైరీ సంస్థలను వేయించారు, ఎంతవరకు అవి ఎంక్వైరీ చేస్తున్నాయి, వీళ్ళది కేవలం మాటల మూటగానే మిగిలిపోతుందా, ఏం జరుగుతుంది అనేది కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో మార్నింగ్ న్యూస్ లో తెలుసుకోబోతున్నాం. నిజానికి కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వాస్తవాలన్నింటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. నిజానికి ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తే మీరందరూ కూడా ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ఓహో, ఇలాంటి పరిస్థితులు కూడా తెలంగాణలో ఉంటాయా అనే ఒక ప్రశ్న మీకు లేవనెత్తే ప్రయత్నం అయితే కనబడుతుంది. ఒకసారి నేను ఒక పర్సన్ను చూపెడతాను, ఒకసారి మీరే చెప్పండి. మరి నేను ఎమ్మెల్యే అన్నామా, ఒకసారి మీరే చూడండి తెలంగాణ ప్రజలారా, ఆయనను ఎమ్మెల్యే అన్నామా లేకపోతే మరేదైనా పేరు పెడదామా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఎమ్మెల్యేకి సంబంధించి మరి పేరు పెడదామా లేకపోతే ఇంకేదైనా పేరు పెడదామా అనేది ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈయన పేరు ఎమ్మెల్యే అనే కంటే లలిత కళలు బయట పెట్టే వ్యక్తి అంటే బాగుంటుందేమోనని నా అభిప్రాయం. ఒకసారి చూడండి, రసిక రాజా ఎమ్మెల్యే మహిళా నాయకురాలతో అసభ్య ప్రవర్తన, న్యూ ఇయర్ వేడుకలలో కేక్ పూసిన మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, మంత్రి పొన్నం పక్కనే కొనసాగిన ఆ సల్లపాలు పట్టించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్, వీడియో వైరల్ కావడంతో గప్చుప్. మరో కార్యక్రమంలో అదే నాయకురాలితో బలవంతంగా చిందులేసిన ఆ సత్యనారాయణ, కొత్త ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కు సంబంధించిన ఓ ఎమ్మెల్యే ఉంటే ఓ ఆట ఆడుకున్నారు, మరి ఈయన పరిస్థితి ఏందా ప్రజలారా? ఒకసారి ఈయన పరిస్థితి ఏందో చెప్పురు మీరే. ఈయన ఎమ్మెల్యేనా, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన వ్యక్తా లేకపోతే చిందులేయడానికి వచ్చిన వ్యక్తా? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీయే కదా, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మీ నాయకుడు చేస్తున్న బహుకార్యం అండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ పెద్ద మనిషి, ఆ ఎమ్మెల్యే చిందులు, ఆయన కథలు, ఆయన లలిత కళలు ఒకసారి మీరు కూడా చూడుర్రి. మీకు చూపెడతా ఆ లలిత కళలు, మీరు కూడా చూడాలి. మీరెందుకు మిస్ అవుతారు, మిస్ కావద్దు. ఒకసారి చూడండి ఆయన యొక్క లలిత కళలు, ఆయన లలిత కళలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి మీరే చూడరు తెలంగాణ ప్రజలారా. ఈయన ఎమ్మెల్యే అట, ఈయన చిందులేసే తీరు, ఈయన బలవంతపు డ్యాన్సులు, ఇగో 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 ఈయన ఎమ్మెల్యే, ఇగో ఈ సాపు మీరు కనబడుతున్నాడా? ఒకసారి మళ్ళా చూపెడతా, ఇగో ఈయనుర్రి, ఇగో ఈయననే, ఇగో ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యే పక్కనున్న ఈ మహిళా నాయకురాలితోని బలవంతంగా కూడా డ్యాన్స్ చేపించే ప్రయత్నం చేస్తాను. మనం ఆమె చేత బలవంతంగా డ్యాన్స్ చేపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె నేను చెయ్యను అని వెళ్ళిపోయినా కూడా చెయ్యి చూడుర్రు. ఈయన ఏమంటారు ఇక మరి? ఈ ఎమ్మెల్యేను ఏం చేద్దాం అంటున్నా నేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి ఎవరో ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన పక్కనే ఉన్న పొన్నం ప్రభాకర్ అన్న స్పందించాలి. ఇగో మరొకరైన బలవంతంగా చేయి గుంజి మరి ఈయన ఇక్కడ కేకు పూస్తాడండి, కేకు పూసే ప్రయత్నం చేస్తాడు. ఇక మరి ఈ ఎమ్మెల్యేని ఏం చేద్దాం? ఆ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ ఎమ్మెల్యేను ఏం చేద్దాం? ఒకసారి చూడుది. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిగ్గు తప్పి ప్రవర్తించారు. ఏకంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలితో తప్పుగా ప్రవర్తించారు. కరీంనగర్లో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకలలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉండగానే ఈ ఘటన జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కేక్ కట్ చేశాక వెనక వైపు నుంచి మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ వచ్చారు. కేకు తీసుకుని తన ఎడమ వైపునున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న చెంపపై కూడా పూశారు. ఆమె తప్పుకునే ప్రయత్నం చేసిన మరో చెంపపైన పూశారు. సాక్షాత్తు ఎమ్మెల్యే అయి ఉండి పార్టీ నాయకురాలతో అసభ్యంగా ప్రవర్తించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో కార్యక్రమంలో కూడా అదే నాయకురాలతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులు వేయించే ప్రయత్నం చేసిండు. మన భాషలో డాన్స్ అంటాం కదా, డాన్స్ లేపించే ప్రయత్నం చేసిండు. మానకొండూరు ఎమ్మెల్యే లలిత కళలు బయటపడుతున్నాయి.
మానుకొండూరుకు సంబంధించిన ఎమ్మెల్యే గారి యొక్క లలిత కళలు, ఈయన లలిత కళలు రసిక రాజా అన్నట్టుగా ఉన్నాయి అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఓ పక్కన మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉండగా, రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పక్కనే ఉండగా వెనక నుండి వచ్చి మరీ కేకు తీసుకొని ఆ మహిళా నాయకురాలకు ఆమె వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే ఎడమ చెంప పూసి మళ్ళీ తర్వాత కుడి చెంపకు కూడా పూసే ప్రయత్నం చేసిండు. అదే మహిళతోని మరో కాడ బలవంతంగా చేతి లాగి మరీ డాన్ చేపించే ప్రయత్నం చేసిండు ఈ రసిక రాజా. మరి ఈ రసిక రాజాని ఏం చేద్దాం? ఈ రసిక రాజాకు సంబంధించి ఏం చేద్దామని చెప్తున్నా నేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ స్టారు ఈయన లలిత కళలు చూసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గ ప్రజలైతే ఎందుకురా ఈయన్ని గెలిపించిన ఇన్ని లలిత కళలు ఉన్నాయా అనే ప్రశ్న లేవనెత్తిన పరిస్థితి కనబడతాను. ఇక కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు ఇక మరి ఏం చేద్దామో ఒకసారి మీరే ఆలోచించండి. సాక్షాత్తు ఆయన ఒక ఎమ్మెల్యే, ప్రజలకు పూర్తి స్థాయిలో అందరికీ తాను ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే, తాను ఆ ఎమ్మెల్యే చేసిన పని చూసి ఆ తోటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక పదవిలో ఉండి తాను వ్యవహరించే తీరు ఇదా అంటూ మానకొండూరు ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఓహో, మా ఎమ్మెల్యేలలో ఇన్ని కళలు ఉన్నాయా, ఈ రసికరాజు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తాడా అంటూ కూడా సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా చర్చ జరుగుతున్నది. ఈయన ఆట జోరు పాట మామూలుగా లేదండి బాబు తెలంగాణ ప్రజలారా. ఈయన ఆట పాట మామూలుగా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రసిక మహారాజుకు సంబంధించి హాట్ టాపిక్. ఇప్పుడు తెలంగాణలో రసికరాజు మహా ఎమ్మెల్యేకి సంబంధించి మహిళా నాయకురాలతో అసభ్యంగా ప్రవర్తించడం ఏందా? అది పబ్లిక్ ప్లేస్లో. పక్కన సాక్షాత్తు రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి ఉన్నాడు. ఒకసారి మీరే ఆలోచించండి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యే ఇట్లా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోడైపోయింది. మళ్ళీ దాంతోపాటు ప్రస్తుత అధికార పార్టీకి సంబంధించిన నేతలు భయంకర ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఏంది ఆ పద్ధతి అనే కాడికి ప్రశ్నించారు. మరి అలాంటిది ఈ పెద్ద మనిషిని ఏమంటారు అంటున్నా నేను. మహిళల పట్ల ఈ విధంగా నేను ప్రవర్తించేది, అది మళ్ళీ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళా అధ్యక్షురాలమే. మీరే ఆలోచించండి ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమ్మెల్యేను మీరు ఏమంటారు? మరి ఇలాంటి ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలకు అవసరమా? ఇలాంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మనకు ప్రాతినిధ్యం వహించడం ఎంతవరకు కరెక్టు? మనం ఇలాంటి తప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించుకొని తప్పు చేశామా? ఇలాంటి సన్నాసుల వల్ల నియోజకవర్గ యువతకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? వాళ్ళు చేయాల్సిన పని ఏంది, చేయకూడని పని ఏంది అనేది మాత్రం సోయి లేదా అని ఆ నియోజకవర్గ ప్రజలు అంటుండే. నిన్న చాలా మంది చెప్తా ఉన్నారు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి, ఏందన్నా గీ దిక్కుమాలిన పని అని. ఇక గింతగానం ఎమ్మెల్యే చేరిపోయినాక మనం ఏం చేస్తారని నేనన్నా. మహిళల పట్ల ఒక గౌరవంతో, ఒక మర్యాదతోని, ఒక పద్ధతిగా వ్యవహరించాల్సిన తీరు ఉంటుందా? అది పబ్లిక్ ప్లేస్లో ఈ విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంటుందండి? రసిక రాజా ఎమ్మెల్యే, ఈయనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన బిర్రది. అరే న్యూ ఇయర్ వేడుకలలో ఆయన అట్లా సత్యనారాయణ అట్లా ఇట్లా, ఎందుకంటే పక్కనే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఉన్నాడు. పాపం పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమ నేత, ఎంత మంచోడు. ఆ పొన్నం ప్రభాకర్ అన్న పక్కనే ఉండి గీసువంటి పనులు చేసేటప్పుడు ఇక గీనని ఏం ఎమ్మెల్యే అన్నాం? మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజలారా. గిసొంటల గురించి చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓకేనా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిసొంటి ఎమ్మెల్యేలు ఎట్లున్నారు, ఏం కథ అనేది ఇక మీకే వదిలేస్తున్నా. ఇక వీళ్ళ పరిస్థితి ఒకసారి మీరే ఆలోచించండి. రైట్, ఇక మరో అంశం. ఈరోజు ప్రజాపాలన ఎఫెక్ట్ 4న ఆటో వాళ్ళ మహాధర్నా, 5 నుంచి ఆర్టీసీ కార్మికుల ధర్నా. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మొదటిసారి నిరసన సెగ తగలబోతుంది. అది 2 వర్గాల నుంచి ఏర్పడుతుంది. విచిత్రం ఏంటంటే ఆర్టీసీకి సంబంధించి అద్దె బస్సుల నుంచి, ఇటు ఆటో కార్మికుల వాళ్ళ నుంచి, ఆటో వాళ్ళ నుంచి కూడా ధర్నా
మెరుపు ధర్నాకు దిగబోతున్నారు. దీన్ని ప్రభుత్వానికి సంబంధించి మరి ఏ విధంగా వాళ్ళకు న్యాయం చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా, లక్షలాది ఆటో డ్రైవర్ల ఆందోళన, చనిపోతే 5 లక్షల బీమాకు సర్కార్ హామీ, చచ్చాక వచ్చే ఫాయిదా అక్కర్లేదు, ఉపాధి చూపించండి అంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన. మార్పు కోసం మద్దతు ఇస్తే కుటుంబాలను రోడ్డున పడేస్తారా అంటూ ఆగ్రహం. గిగ్ వర్కర్ల తిరుగుబాటుతో సర్కార్లో టెన్షన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడ్డది. ఇది ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడి పొట్టకూటి కోసం వాళ్ళు పడుతున్న పస్తులు ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక మరో పక్కన ఇదే ఆర్టీసీకి సంబంధించి మీరు ఆర్టీసీకి సంబంధించి కేవలం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన బస్సులే ఉన్నాయంటే లెక్క తప్పది. అద్దె బస్సులు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆగిపోనున్న ఆర్టీసీ బస్సులు 5 నుంచి ప్రైవేటు బస్సుల యాజమాన్యాల ఆందోళన. టీఎస్ఆర్టీలో సుమారు 2800కు పైగా కూడా అద్దె బస్సులు ఉన్నాయి. సంక్రాంతి, సమ్మక్క సారలమ్మ జాతర సీజన్లో స్ట్రైక్. మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఆదాయం పోయిందన్న ఆందోళన. ఖర్చులన్నీ భరించి ఫ్రీగా తిప్పేందుక అనే ఆగ్రహం. ధర్నా తీవ్రతరమైతే సామాన్యుడికి తిప్పలే అంచు కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ప్రజాపాలన ఎఫెక్ట్కు సంబంధించి ఒకసారి చూడండి. 6 గ్యారంటీలలో అద్భుతమైన గ్యారంటీ ఉంది. మహిళలకు సంబంధించి పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చెప్పిన తీరు చూసాం. ఏం జరిగింది అనేది మీ అందరికీ కూడా గుర్తున్న విషయమే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడండి. రోడ్డున పడ్డ జీవితాలు ఓ పక్కన ఆటో కార్మికులకు సంబంధించి వీళ్ళందరికీ కూడా రోడ్డు మీద పడ్డే ఒకరో ఇద్దరో కాదు, లక్షలాది మంది ఆటో డ్రైవర్ల జీవితాలు ఈ రోజు రోడ్డు మీద దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఏంటి అంటే అద్దె బస్సులకు సంబంధించి తెలంగాణలో దాదాపుగా ఆర్టీసీకి సంబంధించి 2800 అద్దె బస్సులు ఉన్నాయి. మేము అద్దె బస్సులు పెట్టి ఫ్రీగా తిప్పడానిక, ఈ ఖర్చులన్నీ మేము భరించడానిక అంటూ కూడా అద్దె బస్సులకు సంబంధించి యాజమాన్యం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది. ఓ పక్కన సమ్మక్క సారలక్క జాతర సీజన్లో కూడా స్ట్రైక్ చేస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసిన పరిస్థితి. ఇగో 4వ తేదీన ఆటో కార్మికుల మహాధర్నా, 5వ తారీఖున ఆర్టీసీకి సంబంధించి మహాధర్నా చేయడానికి సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరే చూడండి. ఒక పథకం 2 రంగాల కార్మికులను రోడ్డున పడేసింది. అదే ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణం. ప్రభుత్వం మారితే ఎన్ని పురిటి నొప్పులలో జనానికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. ప్రభుత్వం మారితే ఎన్ని పురిటి నొప్పులో జనానికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. మార్పు కోసం ఆశించిన మెజార్టీ జనం ఆశల గల్లంతై తిరిగి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 4న ఆటో డ్రైవర్ల ధర్నా, మరుసటి రోజు అంటే జనవరి 5న ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాల మహాధర్నా. వరుసగా 2 రోజుల పాటు 2 రంగాలకు చెందిన కార్మికుల ధర్నాతో జనజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ 24న గిగ్ వర్కర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమాకు హామీ ఇచ్చారు తప్ప రోడ్డున పడ్డ కుటుంబాల జీవనాధారం ఏంటో చెప్పలేదు. కొత్త సర్కార్ తమకు ఆసరా అవుతుందనుకుంటే ఇలా రోడ్డున పడేస్తారా అని లక్షలాది ఆటో కార్మికులు తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంతో తమ కుటుంబాల పోషణ కష్టమవుతుందని, ప్రత్యామ్నాయం చూపించాలని వేడుకున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దాంతో ఒక్క హైదరాబాద్లోనే 70,000 మంది ఆటో డ్రైవర్ల ధర్నాకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఆటో డ్రైవర్లు రోడ్డెక్కబోతున్నారు అనేది ప్రస్తుత పరిస్థితి. కేవలం ఒక్క హైదరాబాద్లోనే ఆటో వాళ్ళకు సంబంధించి ఆటో కార్మికులు 70,000 మంది ఉన్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే లక్షలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్డెక్కితే పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. అస్తవ్యస్తంగా రవాణా పరిస్థితి మారిపోతుంది. వీళ్ళొక్కలే అనుకుంటే కాదు, మీరు పొరపాటు పడ్డట్టే. వారితో పాటు ఆర్టీసీకి సంబంధించి అద్దె బస్సుల యాజమాన్యాలు కూడా ధర్నా చేయడానికి సిద్ధమైంది. వీళ్ళు ఒక్కలో ఇద్దరు అనుకుంటే పొరపాటే. దాదాపుగా 2800 అద్దె బస్సులు, అది సమ్మక్క సారలమ్మ పండుగ సీజన్లో స్ట్రైక్ సిద్ధమైన పరిస్థితి కనబడ్డది. ఒకసారి మీరు ఆలోచించండి. నిన్నటికి నిన్న సమ్మక్క సారలమ్మకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదంటూ ప్రభుత్వం రద్దు చేసుకున్న పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి కనబడ్డది. అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదో తనకు కూడా అర్థం కాని పరిస్థితులలో ఉందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం మార్పు కోరుకున్నాం.
మార్పు కోరుకొని కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఆ కొత్త ప్రభుత్వం మా కుటుంబాలను రోడ్డు మీద పడేసింది అంటూ అదే ఆర్టీసీకి సంబంధించిన అద్దె బస్సుల యాజమాన్యాలు కావచ్చు, ఇటు మరోవైపు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లలో కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు కూడా కన్నీటి పర్యతమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అగో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అద్భుతమైన పాలన వస్తుంది, ఇదిగో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి, మాలో కూడా మార్పు వస్తుంది, మా జీవితాలు పూర్తిగా కూడా బాగుపడతాయి అనుకుంటే ఈ రోజు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పాలవుతూ పస్తులకు ఉండాల్సిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇంకోవైపు మేము బస్సులను పెట్టుబడిగా మేము కొని ఉచితంగా తిప్పాలా అంటూ అద్దె బస్సులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్క పథకం రెండు విధాలుగా కూడా రోడ్డున పడేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 2800 కుటుంబాలు, ఇక్కడ దాదాపు లక్షలాది కుటుంబాలు. కేవలం హైదరాబాద్ వ్యాప్తంగానే 70,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా. ఇది కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపాలన, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన మార్పు కోసం అంటూ మనం తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అద్భుతమైన పాలన. ఎస్, వాస్తవమే, మార్పు కోరుకున్నాం, అద్భుతమైన మార్పు తీసుకురావాలని అనుకున్నాం. తెలంగాణ ప్రజలందరూ ఓటేసీలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య పోటీ అన్నారు. ఏంది ప్రగతి భవన్ కంచెకు ప్రజలకు మధ్య పోరాటం అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు మధ్య పోరాటం అన్నారు. రైతులకు భూ యాజమాన్యాలకు సంబంధించి భూస్వాములకు సంబంధించి మధ్య పోరాటం అన్నారు. కాంట్రాక్టు సోర్సు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పోరాటం అన్నారు. అవినీతి పరులకు నీతిపరులకు మధ్య పోరాటం అన్నారు. నీతివంతమైన ఎమ్మెల్యేలకు అవినీతివంతమైన ఎమ్మెల్యేలకు పోరాటం అన్నారు. అభివృద్ధి అంటే ఇలా ఉండబోతుంది అంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టిల్లు, ఆఖరికి రోడ్డు మీద బతుకులను చేసిల్లు. ఈరోజు వచ్చి దాదాపుగా 30 రోజులు కానేలేదు, అప్పుడే మొదలైపోయింది ప్రజాపాలనకు సంబంధించిన నిరసనగా. అంటే ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ ప్రజలారా, మనం కోరుకున్న మార్పు అభివృద్ధికి సూచికగా ఉండాలి, కానీ ధర్నాలకు రాస్తోరోకలకు నిరసనకు సూచికగా ఉంటే అది మన దౌర్భాగ్యమే అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో పక్కన ఓ రసికరాజు ఎమ్మెల్యేని చూసినాం, మరో పక్కన 2 సంస్థలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ధర్నా చేయబోతున్నారో కూడా చూస్తున్నాం. ఇక మరో అంశం ఏమని చెప్తున్నది, కొత్తగా మీరు ఒకసారి చూడాలి. మరో 3,000 కోట్లు సర్కార్ గ్యారంటీలతో డిస్కంల అప్పు ప్రతిపాదనలు పెండింగ్ లో పెట్టిన గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్. విద్యుత్ సంస్థల అప్పుల కుప్ప అంటూ నానాయాగి చేసిన కాంగ్రెస్ ఒకసారి చూడునే. ఓ వైపు నెత్తిన భారం పెట్టారంటూ లబోదిబం అనాలి, మరోవైపు నుంచి మన చేతిలోనే మరింత బరువు తెచ్చి నెత్తిన వేసుకోవాలి. మళ్ళీ భారం బాబు పారం అంటూ అరుపులు పెడబుబ్బలు పెట్టాలి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పనిచేస్తుంది. అప్పుల కుప్పగా మార్చారంటూ గత ప్రభుత్వంపై దుమ్మెస్తి పోస్తూనే భారీగా అప్పులు తీసుకొస్తున్నారు. రాష్ట్రంపై రుణ భారాన్ని పెంచుతున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. ట్రాన్స్కో జెన్కోలకు గత 10 ఏళ్లలో తీసుకున్న అప్పులు 1,10,358 కోట్లు ఉన్నాయని ఇటీవలే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం అన్నింటి అప్పులు చేసిందని మండిపడ్డారు. అయితే ఈ మాటలన్నీ 3 రోజులు కూడా గడవక ముందుకే డిస్కంల అప్పులు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిస్కంలకు అప్పులు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ జీవో విడుదల చేసింది. విద్యుత్ కొనుగోలు ఉద్యోగుల జీతం కోసం 3 నెలల క్రితమే డిస్కంల అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. కానీ అప్పటి ప్రభుత్వం దీన్ని పెండింగ్ లో పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏమని చెప్పి ఒకసారి మరి చాలా మంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏం జరిగింది? రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. ఏ వైపు చూసినా రుణబాలాలు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఏం జరగబోతుంది నా తెలంగాణలో? పుట్టిన బిడ్డ, పుట్టబోయే బిడ్డ ప్రతి ఒక్కరి మీద కూడా భారం మోస్తుంది అంటూ కూడా రకరకాలుగా కూడా ఆరోపణలు చేశారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అపర మేధావులు. మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా దొంగ పని చేసి నేను లంగ పని చేస్తే తప్పేంది అన్నట్టుగా తయారయ్యారు అని తెలంగాణ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను తెలుసా? అప్పు అప్పు అన్న అప్పు 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 అంటూ ఓ పక్కన లబోదిబ్బం అంటూ పెడబుబ్బలు పెడుతూనే మరోవైపు మరో 3,000 కోట్లు అప్పు తెచ్చిన పరిస్థితి. మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. అప్పులు అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిల్లు, మరి అదే దుమ్మును మళ్ళా వీళ్ళ మీద పోసుకోవడంతో పాటు మన మీద కూడా పోస్తున్నారు.
మళ్ళొక్కసారి అప్పులు తేవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ భద్రాద్రి థర్మల్కు సంబంధించిన విద్యుత్ పవర్ ప్లాంట్లో ఎవరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క అక్కడ పర్యటిస్తూనే 1,10,358 కోట్ల అప్పున్నాయని చెప్పి మళ్ళీ దానికి సంబంధించి డిస్కంల మీద మళ్ళొక్కసారిగా పూర్తి స్థాయిలో కూడా 3,000 కోట్ల రూపాయలను అప్పు తెచ్చేందుకు సిద్ధపడ్డారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు పోతుంది? మరి తెలంగాణ ప్రజలకు ఎందుకు ఈ తప్పుడు సంకేతాలను ఇస్తున్నది? అప్పు అప్పు అంటూ లబోదీపం అంటూ పెడబొబ్బలు పెడుతూ నానా ఆగి చేస్తూ నానా హంగామా చేస్తూ నానా రకాలుగా కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూనే మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పద్ధతి ఏంటి అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఇలాంటి పద్ధతి మనం కోరుకున్నది, ఇలాంటి అంశమా అంటూ కూడా తెలంగాణ ప్రజల ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా. అప్పులు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. అది గత ప్రభుత్వం తప్పిదం అంటే నేను ఒప్పుకోను. ఇక్కడ ఏంది అంటే అభివృద్ధి జరగాలంటే అప్పు అనేది కంపల్సరిగా జరగాలి. లేదు నేను అప్పు చేయను అభివృద్ధి జరగాలంటే అది కష్టం. నేను తినను, నేను తాగను, నేను మంచినీళ్ళు తాగను, ఫుడ్ తినను, ఏం తినను, ఉపవాసమే ఉంటా, కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి, గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కూడా అభివృద్ధి జరగాలి అంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. సో అప్పులు తెచ్చిర్రు, గత ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో అప్పుల కుప్పగా మారింది, తెలంగాణ రాష్ట్రం అంటే అప్పుల కుప్పగా మారింది అని భారతదేశ వ్యాప్తంగా డప్పు బజాయించి కొట్టి మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేసి. ఎందుకు అంటే అది పెద్ద తప్పు. ఎందుకు అంటే మన రాష్ట్రం అప్పులు చేయవచ్చు, గత ప్రభుత్వం తప్పు లేదు. అభివృద్ధికే చేసినా లేకపోతే అవినీతికి పాల్పడితే దాని మీద ఎంక్వైరీ చేద్దాం, వాస్తవ విషయాలు ఏందో తెలుసుకుందాం, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేద్దాం, లేకపోతే తెలంగాణ ప్రజా కోర్టులోనే వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. కానీ అప్పుల కుప్పంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇక్కడ పూర్తి స్థాయిలో అప్పులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మునిగి తేలుతున్నది అని ఈ డబ్బా ప్రచారం చేయడం వల్ల, ఈ భజన ప్రచారం చేయడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. వీళ్ళు అప్పులు అని ఇదే రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తుకున్నది. మరి ఇప్పుడు వీళ్ళు 3,000 కోట్ల అప్పు చేస్తున్నారు కదా, 30 రోజులు కూడా గానే కాలేదు. మరి దీన్ని ఏమనాలి అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్న అతిపెద్ద ప్రశ్న. మరి దీని దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల దగ్గర ఏమైనా సమాధానం ఉందా అంటే లేని పరిస్థితి. ఇది వాస్తవమైన కోణం. నేను చెప్తున్నా కదా, ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు అంటారు, ఒక ఏలుతో చూపెడితే మిగతా 4 వేలు నీకేం చూపెడతాను, నిన్ను నువ్వు ప్రశ్నించుకో అంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా గదే. గతంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పుల కుప్పగా మారిపోయిందంటూ చెప్తూనే మరో 3,000 కోట్ల అప్పులు మీరు ఏ విధంగా తెస్తున్నారు అనేది తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది. ఈరోజు మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. ఇక మరో పెద్ద విషయం అండి బాబు, ఇది ఒకసారి మీరే చూడాలి ఏంటి అనేది. ఫార్మాసిటీ రద్దు లేదు, మధ్యలో ఏం జరిగింది? ఫార్మాసిటీని ఎందుకు రద్దు చేసినట్లు, ఆ రద్దును మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నట్టు? 2023 డిసెంబర్ 14న రద్దు ప్రకటన, 2024 డిసెంబర్ 1న రద్దు లేదని ప్రకటన. ఈ మధ్యలో ఏం జరిగింది? ఆసక్తికరమైన చర్చ. 2 వారాలలో ఎవరిని కలిశారు? రద్దు ప్రకటన చేయగానే బెంబేలెత్తిపోయింది ఎవరును. సీఎంను కలవాలనే ప్రయత్నం చేసిన ఫార్మా రియల్ ఎస్టేట్ పెద్దలు కలిసారా లేదా? రద్దు చేయగానే స్వాగతించిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? 1,000 కోట్ల రూపాయలు చేతులు మారాయా? 1000 కోట్ల వేట ముగిసినట్టేనా? అందుకే ఫార్మాసిటీ రద్దుపై యూటర్న్ తీసుకున్నారా? తెలంగాణ రాజకీయాలలో వర్గాలలో పూర్తి స్థాయిలో జరుగుతున్న ఒక చర్చ. ఎస్, ఇప్పుడు దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర మంత్రులకు జరిగిన ఓ లాబింగ్ సంబంధించి ఈరోజు తెర మీదకు వచ్చింది. ఏంటి అంటే ఫార్మాసిటీ రద్దు లేదు, మధ్యలో ఏం జరిగింది? ఇదే ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ప్రభుత్వమే ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారితే, బస్సుల దందాకు దిగితే సామాన్యుడి సంగతి దేవుడెరుగు. కార్పొరేట్లు సైతం అణికిపోతే తెలంగాణలో కొత్తగా కొలువైన సర్కార్ అదే చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలన పేరుతో జనాన్ని రోడ్డు మీద నిలబెట్టిన సర్కార్ పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వర్గాలను సైతం భయపెడుతుందన్న టాక్ అని నడుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నేల చూపులు చూస్తున్నది. సర్కార్ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో దానివల్ల పెట్టిన పెట్టుబడులు కల్లాసయ్యే పరిస్థితి ఏంటన్న ఆందోళన రియాలిటీ రంగాలలో ఏర్పడింది. దానికి పెద్ద ఉదాహరణ ఫార్మాసిటీ తరలింపు. సుమారు $10 బిలియన్ల అంటే 80,000 కోట్లకు పైగా పెట్టుబడులే లక్ష్యంగా
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి అంతలోనే యూటర్న్ తీసుకుంది రేవంత్ సర్కార్. దాంతో రియాలిటీ పారిశ్రామిక రంగాలలో రేవంత్ సర్కార్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా వసూళ్ల కోసమేనా, కమిషన్ల దందా కోసమేనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంట్లో అనుమానం ఏమున్నది, ఉన్న మెచ్చడ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఎంక్వైరీ జరగాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిను, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దాంతోపాటు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంది ముచ్చట్లు బాగానే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎంక్వైరీ జరగాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మీద. అరే రేవంత్ రెడ్డి మీద ఎంక్వైరీ ఏందన్నా, ఇది కొత్తగా ఉన్నది ముఖ్యమంత్రి మీద గట్ల మాట్లాడుతున్నావు, గదేంది ముచ్చట అంటే డిసెంబర్ 14వ తేదీన రద్దు అనే ఒక ప్రకటన వచ్చిన తర్వాత జనవరి 1వ తేదీన రద్దు లేదు అనే ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఈ మధ్య గ్యాప్లో ఏం జరిగింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు కలిసిలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేస్తున్న నేతలు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒంటరిగా కలిసిన ఆ రహస్య నేతలేంది? ఎంత మేరకు ల్యాబింగ్ జరిగింది? ఎన్ని బ్యాగులు మారినాయి? ఎంత డీల్ కుదిరింది? మరి మళ్ళీ రద్దు లేదు అని ఏ విధంగా ప్రకటన చేస్తారు? ఇదే రద్దు ప్రకటన చేయగానే పూర్తి స్థాయిలో కూడా బెంబేలెత్తిపోయింది ఎవరు? మరి ఇదే అంశానికి సంబంధించి రద్దు చేయగానే అధికార పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కూడా పూర్తిగా కూడా ఘన స్వాగతం పలికిన పరిస్థితి కనబడింది. మరి ఆ ఎమ్మెల్యే స్వాగతం పలికిన తర్వాత ఎందుకు రద్దుకు సంబంధించి ఆపివేశారు? ఫార్మాసిటీ వెనుక గుట్టు రట్టే ఏంటి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు పెదవి విప్పితే గాని తెలంగాణ ప్రజలకు తెలియదు. మరి ఈ డిసెంబర్ 14వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు జరిగిన లాబింగ్ పరిస్థితి ఏంటి? ఫార్మాసిటీ రద్దు వెనుక రియాల్టర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి 80,000 కోట్లకు సంబంధించి దీంట్లో ఎంత మేరకు వాటాలు వెళ్ళిపోయాయి? దాదాపుగా $10 బిలియన్ సంబంధించిన పెట్టుబడి లక్ష్యంగా గత ప్రభుత్వం ముందుకు సాగింది. మరి ఎన్ని వేల కోట్లకు సంబంధించి ఈ రద్దు ప్రకటనకు సంబంధించి ఆగిపోయింది అనేది ఫార్మాసిటీలో అత్యంత ఘోరాతి ఘోరంగా ఈ లాబింగ్ జరిగింది అంటూ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి కనబడుతుంది, గుసగుసలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్తుంది? వాస్తవాలను ఇప్పటికైనా బయటికి తీసుకొస్తుందా? అలాంటిది ఏదీ లేదు, ఇదంతా తప్పుడు ప్రచారమే అని చెప్తుందా? లేకపోతే అలాంటిది ఏదీ జరగలేదు, మళ్ళీ మేము ప్రజల కోసం, హైదరాబాద్ సేఫ్టీ కోసం, హైదరాబాద్ సిటీ కోసం తీసుకొచ్చున్నామనే శ్రీరంగ నీతులు మాకు అవసరం లేదు, వాస్తవ కోణాలు మాకు కావాలి అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. రైట్, ఇక మన పత్రికలోకి వెళ్దాం. మీరందరూ చూడొచ్చు, మెట్రో విస్తరణపై సమీక్ష, 5 సెక్టార్లలో అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించిండు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి. ఎందుకంటే దీనికి సంబంధించి మెట్రో రైలుపై సమీక్షా సమావేశం నిర్వహించి నిన్న పూర్తి స్థాయిలో కూడా మెట్రో ఫేజ్ 2 పై అధ్యయనంపై త్వరలో రిపోర్టు కూడా ఇవ్వాలని చెప్పిండు. దాదాపుగా దీంట్లో ఏంది అంటే ఇటు 100 ఫీట్ల రోడ్డు వేయాలని కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చూడాలి. మెట్రో రైలు, దాంతోపాటు హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో కూడా ఆ రోడ్డుకు సంబంధించి, వెడల్పుకు సంబంధించి కూడా చర్చ జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రిపోర్ట్ ఏమవుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఈ అక్క చూద్దాం ఒకసారి. కాంగ్రెస్ తో నేను నడక, పార్టీలో చేరడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశానికి రక్ష, ఇడుపులపాయ వద్ద తండ్రి సమాధి వద్ద నివాళి, కొడుకు పెళ్లి పత్రికను సమర్పించి శ్రద్ధాంజలి, త్వరలోనే వివరాలు తెలుస్తాయని షర్మిల వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల వారి సమక్షంలో ప్రకటనలు చేయనున్నట్లుగా సమాచారం. వైఎస్ఆర్టీపీ సమావేశంలో నేతలకు స్పష్టత. నేటి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మా త్యాగానికి విలువనిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం పంపారని, కాంగ్రెస్ లో చేరడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నిర్ణయించుకున్నామన్నారు. బుధవారమే ఢిల్లీకి వెళ్తున్నాం, 1-2 రోజులలో అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఆమె బదులిచ్చారు. ఏం చేసిలాట ఒకసారి గుర్తుపెట్టుకొని, మా త్యాగానికి విలువనిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి చేరమని ఆహ్వానం పంపారు. ఏం త్యాగం చేసినావు అమ్మా తల్లి, నువ్వు ఏం త్యాగం చేసినావు, ఎట్లా త్యాగం చేసినావు అనేది మా ఏంది అంటే త్యాగం ఎవరు చేసిర్రు, ఏం కథ అనేది శ్రీరెడ్డి చెప్తుంది. శ్రీరెడ్డి గారు
నేను ఒక వీడియో రిలీజ్ చేసిళ్ళు, మీరు ఏమేం త్యాగం చేసిళ్ళు ఏం కథ అనేది శ్రీరెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్తారు. ఒకసారి వినండి. తెలంగాణ ప్రజలారా మీరు వినాల్సిన బాధ్యత ఉంటుంది. శ్రీరెడ్డి చాలా క్లారిటీగా చెప్తారు. ఏను తెలంగాణలో బకరాలు చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. కాంగ్రెస్ లో ఏలు పెట్టి గెలుగుదాం అనుకున్నాను, వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేస్తే ఇప్పుడు నేను ఆంధ్రాకు వద్దాం అనుకుంటున్నాను. మా సొంత అన్న అయినా సరే, అక్కడ ఉన్నది ఎవరైనా సరే, ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి, నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి. మీరందరూ హిందూ మతంలో ఉంటే నేను వచ్చి మతం మార్పిచ్చేస్తా, పార్టీలు మార్పిచ్చేస్తా, నేను అన్ని కిలికేయడమే నాకు ఇష్టం. పుట్టబోయే మనవడికి ఆంధ్ర మొత్తం రాసిచ్చేద్దామని ప్లాన్ వేసా. మరేంటి మీరందరూ బకరాలు అవడానికి రెడీగా ఉన్నారా? అయ్యా, తెలంగాణలో బకరాలు చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. కాంగ్రెస్ లో ఏలు పెట్టి గెలుగుదాం అనుకున్నాను, వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేస్తే ఇప్పుడు నేను ఆంధ్రాకు వద్దాం అనుకుంటున్నాను. మా సొంత అన్న అయినా సరే, అక్కడ ఉన్నది ఎవరైనా సరే, ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి. విన్నారు కదా వైఎస్ షర్మిల గురించి శ్రీరెడ్డి మాటలలో. ఒకసారి మీరు మళ్ళీ వినాలి. ఎందుకు అంటే దీని వెనుక చాలా తాత్పర్యం ఉన్నది. కాంగ్రెస్ లో ఏలు పెట్టి గెలుగుదాం అనుకున్నాను, వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేస్తే ఇప్పుడు నేను ఆంధ్రాకు వద్దాం అనుకుంటున్నాను. మా సొంత అన్న అయినా సరే, అక్కడ ఉన్నది ఎవరై. అది శ్రీరెడ్డి గారు వైఎస్ షర్మిలకు చాలా క్లారిటీగా ఒక కౌంటర్ ఇచ్చిండ్రు. ఎందుకు కౌంటర్ ఇచ్చిండ్రు అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏదో చేద్దాం ఏమో కథ అంటే, తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా చైతన్యవంతమైన గడ్డ ఇది. తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ గడ్డ యొక్క విశిష్టత ఏంది అంటే, తన కుటుంబం కోసమో, తన తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు అక్క చెల్లె అన్న తమ్ముడు బంధుత్వం బలగం స్నేహం కోసమో కాదు, ఈ రాష్ట్ర స్వప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రం కోసం అందరినీ కాదని ఒంటిపై కిరోసిన్ పోసుకొని తమ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా వదిలివేసిన ఎంతో మంది అమరవీరులు ఈ గడ్డకు చైతన్యం, ఈ గడ్డకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్తు తరాలకు వాళ్ళ ఆదర్శం. వాళ్ళ త్యాగాలు వెలకట్టలేనివి. అంత గొప్పగలిగిన యువత ఈ తెలంగాణలో ఉంటుంది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఆల్రెడీ చాలా సంవత్సరాలు మగ్గిపోయినాం. ఇప్పటికీ మళ్ళీ మగ్గడానికి మేము ఇక్కడ బానిసలం కాదు, మేము పోరాట యోధులం. పోరాడితే పోయేదేమి ఉన్నది, బానిస సంఖ్యలు తప్ప అంటూ నాటి కవులు చెప్పిన మాటలను మననం చేసుకొని మరి పోరాట స్ఫూర్తిని కొనసాగించిన గడ్డ తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డ మీద ఏదో ఏంది కుట్రలు చేద్దాం కుతంత్రాలు చేస్తామని చెప్పేసి బయలుదేరి నర్సంపేట గడ్డ మీద మొదలై ఇష్టానుసారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న కేసీఆర్ పై ఆ పరుష పదజాలంతో కూడా ఎట్లా మాట్లాడిందో కూడా మీరు చూస్తారు. ఇదే తెలంగాణ గడ్డ తలుసుకుంటే మళ్ళీ గదే ఆంధ్రాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అంటే ఇక్కడ చాలా పోరాట స్ఫూర్తి ఎక్కువగా ఉంటది. ఎవరికి ఎవడు భయపడడు, ప్రతి ఒక్కరు పోరాట స్ఫూర్తితో ఉంటారు. పోతే పోయేదే ఉన్నది ప్రాణం, నేను పోతే 100 మంది ప్రశ్నించే గొంతుకులు వస్తారు అనుకునే గడ్డ ఈ గడ్డ. ఇలాంటి గడ్డ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ ను ఓడించాలి. ఆ రెండు పార్టీలకు తెలంగాణపై ప్రేమ లేదు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ వెనకడుగు. ఆ దుబ్బాక కృతజ్ఞతా సభలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా ఈ అంశాన్ని ఒక్కసారి మీరు కూడా చూడాలి. 6 అడుగుల బుల్లెట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? బీజేపీ కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలి? ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ప్రశ్న. ఎందుకు ఓడించాలి అంటే, బీజేపీ అనే పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటి వరకు ఎంత నిధులు ఇచ్చింది, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేసింది, కనీసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకే జాతీయ హోదా ఇవ్వలేనప్పుడు ఎందుకు ఈ పార్టీ అనేది గుర్తించాలి తెలంగాణ ప్రజలారా. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ను మాత్రమే ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా నిలబెడతామంటూ కూడా ఒక ప్రధాన ఎజెండాగా కొనసాగుతున్న పరిస్థితి. మరి అక్కడ కేవలం గాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఎందుకు ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలి? ఆ సీట్లలో
ఎందుకు సామాన్యుడు కూర్చోకూడదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బలమైన మెజార్టీతో గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో మనుగడ అనేది ఉంటుంది. కనుక ఈ ఎన్నికలు కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలైనా కార్యకర్తలైనా యువతైనా లైట్ తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. మనుగడ దినదిన గండంగా మారిపోతుంది. పార్లమెంట్ ఎన్నికలలో కీలకంగా వీళ్ళకున్న ఎజెండా ఒకటే, వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా పార్టీ ఎజెండా వల్ల గెలిపే లక్ష్యంగా కొనసాగాలి. లేని ఏడల మాత్రం వల్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. వాస్తవమైన విషయం. హరీష్ రావు అందుకే చెప్తున్నాడు పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ ను ఓడించాలి అని. ఇక దాంతో పాటుగా ఈ రెండు అంశాలకు సంబంధించి నేను చెప్తా. ఇక ప్రధానమైన పత్రికలలో ఈ రెండు అంశాల గురించి చాలా అద్భుతంగా రాస్తారు కాబట్టి ఇక చూడురి ఏమని చెప్పిను. రాష్ట్రం కోరితే 48 గంటలలో సిబిఐ ఎంక్వైరీ, కాంగ్రెస్ సర్కారు ఎందుకు కోరడం లేదు కిషన్ రెడ్డి. వామ్మో, ఇది ఒక్కసారి చూడు రయ్యో, మీరు అసలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే అంశం నాయన. ఎందుకు ఈ విషయాన్ని అంటే ఒక్కసారి మీరే చూడరు తెలంగాణ ప్రజలారా. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అద్భుతమైన అంశాన్ని చూస్తే మీరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తారు. ఇక చూడు, రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటలలో సిబిఐ ఎంక్వైరీ, కాంగ్రెస్ సర్కారు ఎందుకు కోరడం లేదు కిషన్ రెడ్డి. న్యాయ విచారణ పేరిట కేసీఆర్ కు మేలు చేయాలనుకుంటున్నారు. మాజీ సీఎం ప్రస్తుత సీఎం మధ్య లోపాయికార ఒప్పందం ఉంది. కాంగ్రెస్ ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ. ఇది నేను చెప్పలే అండి, స్వయాన కేంద్ర మంత్రి గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఒక మాట మళ్ళీ నన్ను ఏమనద్దు, ఎందుకంటే చాలా మంది ఏమంటారు భజన పర్ల అది ఇదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ పాపం విపక్షంలోకి వెళ్ళిపోయిండు రంజిత్ అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇగో ఇది నేను చెప్పలే, ఇగో ఇది కాంగ్రెస్ ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ. ఎవరు చేసిళ్ళు? ఇగో ఈ సార్ చేసిండు. ఆయన ఎవరు? కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారండి కిషన్ రెడ్డి అన్న. కిషన్ రెడ్డి అన్న ఏమని చెప్పిండు అంటే రాష్ట్ర ప్రభుత్వం కోరితే 48 గంటలలో ఎంక్వైరీ చేస్తాడట. మరి మీరట పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి అట ఓకే అని చెప్పుర్రి. సిబిఐ ఎంక్వైరీకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందంట. మీరు ఓకే అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారట. 10 ఏళ్ల నుంచి మీరేం చేస్తారు? కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే? ఉత్తమ్, ఇతర రాష్ట్రాలలో లీడర్లపై కేసులు పెట్టిన వాళ్ళు మీ మిత్రుని ఎందుకు వదిలేస్తారు? అన్నీ తెలిసి కాళేశ్వరానికి కేంద్రం అప్పులు ఎట్లిచ్చింది? ఈ కాళేశ్వరంపై ఈ వారంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. ఏమని చెప్తున్నారు? 10 ఏళ్ల నుంచి మీరేం చేస్తారు? కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే? సరే, అప్పుడు ఎంక్వైరీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఓ జీవో తీసుకొచ్చిల్లో లేకపోతే ఇంకేదైనా చేసిలో రాష్ట్రానికి సిబిఐ సొరబడకుండా ఒక ప్రత్యేకమైన జీవో కూడా అప్పుడు వచ్చింది అని ఒక గుసగుస కూడా వినబడ్డ పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఏమంటున్నారట, మీరట అనుమతించండి, వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సింపుల్ లాజిక్, అయిపోయా. సరే అంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినా ఇంకా ఏం ఎంక్వైరీ చేసినా వాస్తవ విషయాలను బయట పెట్టే అందుకే కదా. అంతకు మించి వేరే అంశం అయితే లేదు కదా తెలంగాణ ప్రజలారా. ఇదైతే వాస్తవం కదా. ఇక్కడ ఏంటి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కంటే సిబిఐ ఎంక్వైరీ అయిపోయింది, అద్భుతంగా ఉంటుంది. కిషన్ రెడ్డి అన్న ఒక పెద్ద అంశాన్ని తెర మీదకి తెచ్చిండు. తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే మీ ప్రభుత్వం తుమ్మితే పడిపోతుంది అనే విషయానికి సంబంధించి ఒకసారి గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక మరి జ్యుడిషియల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నా. మీరు కనుక నిజంగా ఈ రాష్ట్రానికి నీతివంతమైన పాలన అందించాలి అనుకుంటే, ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజల క్షేమం కోసం పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేయాలనుకుంటే, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కనుక మీరు ఎంక్వైరీ చేయదలుచుకుంటే, గౌరవ కేంద్ర మంత్రి గారు ఒక పెద్ద అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిళ్ళు. ఏంటి అంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడ్డది. సిబిఐ ఎంక్వైరీ చేయాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిళ్ళు కదా. ఏంటి అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆదేశించారు. నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది, లేకపోతే ఇంకా మరే కారణమైన ఉంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించండి. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తప్పు చేస్తే సెంట్రల్కు సంబంధించి ఏమని చెప్తున్నది అంటే ఎంక్వైరీకి సిద్ధమా అని అడుగుతా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు ఓకే అంటే సిబిఐ ఎంక్వైరీ అవుతుందట. ఇక మీరు ముసుకుల గుద్దులాట, వీళ్ళ ముసుకుల గుద్దులాట అంత క్లారిటీ అయిపోతుంది. వాస్తవ కోణం ఏంది అనేది తెలంగాణ ప్రజలకు కూడా తేటతెలం అయిపోతుంది. నిజాలు ఏంది అనేది బయటకు వస్తుంది.
ఈ తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది బయటకు వస్తుంది కదా. ఊరికే కాళేశ్వరంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1000 కోట్ల అవినీతి జరిగింది, ఈ బట్టెబాజ ముచ్చట్లన్నీ బయటికి పోతాయి కదా అన్న. ఇక మళ్ళీ వేరే కోణం ఉండదు కదా. వాస్తవ కోణాలు ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలిసిపోతుంది కదా. వాస్తవ కోణాలు ఏంటి, ఏం జరుగుతున్నది, ఎట్లున్నది ఈ తెలంగాణలో, ఏం జరగబోతున్నది అనేది బయటకు వస్తుంది కదా. అప్పటిదాకా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది కదా. ఏంటి ఏం కథ అనేది కూడా తెలిసిపోతుంది కదా. నిజాలను నిర్భయంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది కూడా మనందరికీ కూడా తెలుస్తుంది కదా. ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. వాస్తవ కోణాలు ఏంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది, ఏం కథ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నారు అంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి సిద్ధపడ్డారు. ఇంతకంటే పెద్ద ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే కిషన్ రెడ్డి అన్న సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనబడదు. సో 2 అంశాలు మీ దగ్గరే ఉన్నాయి, వాస్తవ కోణాలు మీ దగ్గరే ఉన్నాయి. ఏంది అనేది కూడా మీరే చూడురి. మరి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లుండబోతుంది అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, ఇక దీనితో పాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇగో కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ. మరి కేంద్ర మంత్రి మీద సంచలనమైన ఆరోపణలు చేసిండు మంత్రి పొన్నం. మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బినామీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దాంతోపాటు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుసుకుని కేసీఆర్ను రక్షించేందుకు సిబిఐ విచారణ అని బీజేపీ అంటున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే రైట్, ఈ వాస్తవ కోణాలు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి అంటూ కూడా నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది వాస్తవ కోణాలు కూడా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. మిషన్ భగీరథ కథ ఏంటి? ఇప్పటి వరకు పెట్టిన 31,000 కోట్లలో దేనికి ఖర్చు ఎంత అయింది? అప్పులన్నీ తెచ్చారు, కాంట్రాక్ట్ పనులు ఎవరికి ఇచ్చారు, ఎన్ని పైప్ లైన్లు వేశారు, ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారు, అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్లుగా ఆరోపణలు. విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మిషన్ భగీరథకు సంబంధించి అంచనా వ్యయం 43,791 కోట్లు. ఇప్పటి వరకు ఖర్చు చేసినవి 31,000 కోట్లు. అంటే పూర్తి స్థాయిలో వాస్తవంగా ఏంది అంటే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారా ఏంది అనేది మళ్ళొక అంశాన్ని. ఏంది లేదు, బెదిరించే ప్రయత్నం. ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా బెదిరించే ప్రయత్నాలకు ఊతమిస్తాయి అన్నట్టు. మీరు దీనికి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా సిబిఐతో ఎంక్వైరీ చేస్తారా, ఈడీతో ఎంక్వైరీ చేస్తారా, జ్యుడిషియల్తో ఎంక్వైరీ చేస్తారా, ప్రత్యేకంగా ఏదైనా కమిటీతోని రిపోర్ట్ చేయించిన తర్వాత వాస్తవ కోణాలు ఏంటి అనేది బయటికి తీసుకొస్తారా, చేయనియండి. కానీ ఇక్కడ ఇలాంటి నోటి మాటలు కాకుండా ఒక విచారణ పరమైన అంశాలను తీసుకొచ్చి ఒక పత్రం రూపంలో అంటే ఒక పేపర్ రూపంలో వాస్తవాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తే బాగుంటది అంటున్నారు తెలంగాణ సమాజం. ఇప్పుడు ఎన్నాళ్ళని ఇప్పుడు ఎలాగో అధికార మార్పి ఓరుకున్నారు. కేసీఆర్ తప్పే చేసిండు, మంచి పని చేసిండు, చెడు పని చేసిండు, ఏదో ఒకటి చేసిండు, అధికారాన్ని అయితే కోల్పోయిండు. సరే, ఆయన విపక్ష పాత్ర పోషిస్తున్నాడు. మరి ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఒక ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీకి సంబంధించి వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రజలకు సంబంధించి ప్రజా కోర్టులలో లేకపోతే కోర్టుకు సంబంధించి మీరు ఏంది అంటే దాంట్లో నిరూపించండి. ఇలాంటి ఏంది అంటే ప్రకటనల ద్వారా అధికార పార్టీని ఏదో చేద్దాం, విపక్ష పార్టీని ఏదో చేద్దామని అధికార పార్టీకి సంబంధించి పగటి కళలుగా అంటున్నారు అని తెలంగాణ సమాజం అంటున్నది. దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేని పరిస్థితి. ఇక 20 ప్రాజెక్టులు 21,000 కోట్లు. తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు. మరి మన కాడ కూడా చేస్తే బాగుంటుంది అంటూ కూడా తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇటువంటి అన్ని చేస్తే మంచిగా ఉంటుంది అని వాళ్ళు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు మన తెలంగాణ ప్రజలు కూడా. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక పెద్దన్న పాత్ర పోషించే అనేక రకాలుగా కూడా మనకు అభివృద్ధి చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, కేసీఆర్ ఉన్నప్పుడు లబోదీబోం అని మొత్తుకుంటారు. మరి ఉప్పులు పప్పులు మస్తు పిరం, భారీగా పెరిగిన నిత్యావసరాలు ధరలు అంటూ కూడా చూడొచ్చు. అల్లాడుతున్న పేదలు అంటూ కూడా చూస్తున్నాం. 6 నెలలలో 50% పెరిగిన రేట్లు. క్వింటాలు బియ్యం 6,000 నుంచి 7,000 అంటూ చూడొచ్చు. అల్లం కిలో 200, ఎల్లిగడ్డ 300, కూరగాయలు కిలో 80 పైన కూడా, కిలో మటన్ 1000, కోడిగుడ్లు 7 అంటూ కూడా చెప్పినారు. రూపాయి ఒక కోడిగుడ్డు 7 రూపాయలట.
మస్తు పిరమైపోయినాయి. సామాన్యుడు బతకాలంటే అరణ్యమైన రోదన ఉన్నది. మళ్ళీ దీనికి కొత్త ప్రభుత్వం ఏం తెచ్చిందో మీ అందరికీ తెలుసు కదా. కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసింది అనేది మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓ పెద్ద అంశాన్ని తీసుకొచ్చింది. అదేంది ఇన్కమ్కి సంబంధించి. గ్రామీణ ప్రాంతాలలో 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉండద్దు, పట్టణ ప్రాంతాలలో 15,000 కంటే ఎక్కువ ఆదాయం ఉండద్దు అంటూ తేల్చి చెప్పింది. మరి ఒకసారి బియ్యం ఏంది క్వింటాలకు 6,000 నుంచి 7,000 రూపాయలు అయిపోయింది. నేను చెప్తున్నా కదా, పట్టణ ప్రాంతాల్లోకి చెప్తా, తర్వాత పల్లెల్లోకి చెప్తా. అల్లం కిలో 200 ప్లస్ 300 500 500 ప్లస్ ఏంది కిలో మటన్ అంటే ఈ కూరగాయలకు సంబంధించి నెలకు ఒక 3,000 రూపాయలు వేసుకున్నా, ఇవి ఒక 2,000 వేసుకున్నా 5,000 రూపాయలు అంటే 11,000 రూపాయలు సామాన్యంగా గ్రామీణ ప్రాంతాలలోనే పూర్తయిపోతున్నాయి. ఆడ 10,000 ఇన్కమ్ అన్నది, ఖర్చే 11,000 ఉన్నది కదా. ఇక పట్టణ ప్రాంతాలకు వస్తే ఆ 11,000 ప్లస్ ఇక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి 12,000 ఇద్దాం. 12,000 ప్లస్ ఇక రూమ్ రెంట్లు కలిపితే అదొక 6-7,000 ఈజీగా ఉంటుంది. 7,000 మినిమం 10,000 అయితే ఉంటుంది నాకు తెలిసిన విషయం ప్రకారం. అయితే అదొక 22,000 ఇన్ని అయిపోతుంది. ఇక మరి కొత్త ప్రభుత్వానికి సంబంధించి గింత ఆదాయం ఉండాలి అంటూ ఫిక్స్ చేసిల్లు కదా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిత్యావసరాలు అట్టుడికి పోతున్నాయి. కొనాలంటే భయపడిపోతున్నాడు సామాన్యుడు. అందుకే గంజి గడక తాగి బతికే పరిస్థితులు రాబోతున్నాయి అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఏదో జరుగుతుంది అంటే అది మన మూర్ఖత్వపు ఆలోచన. ప్రభుత్వం కాదు మారాల్సింది, పాలనలోని వ్యవస్థలు మారాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక సింగరేణి నుంచి శ్రీధర్ అవుట్. ఇక ఇన్ఛార్జ్ సీఎండీగా ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం GADలో రిపోర్టు చేయాలని శ్రీధర్కు ఆదేశం. ఎక్స్టెన్షన్స్ తో 9 ఏళ్ల పాటు ఏకచక్ర ఆధిపత్యం. ఆయన పనితీరుపై మొదటి నుంచి విమర్శలే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈయన మీద విమర్శలే అత్తే మీద ఆయన మీదే ఎంక్వైరీ చేయరు. దాంతో పాటుగా ఆయన ఇంతవరకు పనిచేసిన దాని మీద చేయరు. ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంది అంటే ఈ అధికారులు అనేటోళ్ళకు కూడా కాస్త ఆలోచించరు. ఏంది అంటే ఏ ప్రభుత్వం అధికారులకు వస్తే వాళ్ళు వత్తాస పలికే ప్రయత్నం చేస్తారు. అది చాలా ఘోరమైన పరిస్థితి గుర్తుపెట్టుకొని. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరొచ్చినా కూడా ప్రజల కోసం పనిచేసే అధికారి దొరుకుతలేడు అని తెలంగాణ ప్రజలు అంటుండే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది. ఎస్ నిజమే, ఇలాంటి పరిస్థితి కూడా ఉందా అని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూద్దాం. ఇక గృహలక్ష్మికి మంగళం. గత ప్రభుత్వ స్కీమ్ను నిలిపివేస్తూ సర్కారు ఉత్తర్వులు. తెరపైకి అభయస్తం ఇందిరమ్మ ఇల్లు స్కీమ్. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ను రాష్ట్ర సర్కార్ రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పథకం కింద దరఖాస్తు చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం పొందేలా లబ్ధిదారులు ఇచ్చిన అనుమతులు సైతం కూడా క్యాన్సిల్ చేసింది. హోర్ని అయినా ఇప్పుడు అభయస్తం కింద ఇందిరమ్మ ఇల్లు 6 గ్యారంటీలు ఉన్నాయి కదా. ఆ 6 గ్యారంటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 6 గ్యారంటీలు అమలు చేయబోతున్నది. మరి ఆ 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఉన్నది. ఆ ఇందిరమ్మ ఇల్లు ప్లేస్లో గృహలక్ష్మి ప్లేస్లో ఇందిరమ్మ ఇల్లు యాడ్ అవుతుందట. మరి ఎంతమందికి ఇస్తారు, ఎంతమంది లబ్ధిదారులను పూర్తి స్థాయిలో కూడా ఎంతమంది లబ్ధిదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు అవకాశాన్ని కల్పిస్తారు అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, వీళ్ళ దత్తత పత్రిక ఏమున్నది సేమ్ ఇదేది మళ్ళీ బీఆర్ఎస్ LRS ఏంది క్రమబద్ధీకరణకు కొత్త దరఖాస్తులకు ఛాన్స్. పాత వాటి పరిష్కారం. కట్ ఆఫ్ గడువు పెంపుతో ఎక్కువ మందికి లబ్ధి. సర్కార్ పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అపరిష్కృతంగా ఉన్న 25.59 లక్షల దరఖాస్తులు. పాత కట్ ఆఫ్ 2020 ఆగస్టు 26 వరకు. అనంతరం ఏడాది 2 ఏళ్ల పెంపు. పాతవి కొత్తవి కలిపితే LRS కిందకి 10,000 కోట్లు అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అంటూ చూడొచ్చు. మొత్తానికి సచివాలయంలో నీతి ఆయోగ్ చైర్మన్ సుమన్ భేరీకి పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి చూద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలకు సంబంధించి రాసే ఏకైక పత్రిక మరో గతంలో వెలుగు పేపర్ ఎట్లున్నాను ఈరోజు తెలంగాణకు సంబంధించి నమస్తే తెలంగాణ పేపర్ కూడా అట్లనే ఉన్నది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయాన్ని తెలంగాణ ప్రజల ముందైతే పెడుతున్నాయి. ఇక దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా. ఏంది మెరిట్ లిస్ట్ మరో టెస్ట్ అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు అంటూ హరీష్ రావుకు సంబంధించి చెప్పింది. ఇక కొత్త సంవత్సరంలో తొలి రోజు భూకంపాలు కానీ ఇవన్నీ జరిగినాయి అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కాబట్ట విషయాన్ని కూడా చూస్తున్నారు. రైట్, ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.
వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి అన్న, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటుగా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులలో మనం పూర్తిగా కూడా మనం ఆర్థిక ఎదుగుదల అనేది చాలా అవసరం. ఈ నెంబర్కు పూర్తి స్థాయిలో కూడా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పూర్తి స్థాయిలో మహా అంటే మీరు ఒక్కరోజు టిఫిన్ చేసిన ఖర్చు కాదు, ఆర్థిక సాయం చేస్తే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నిలవబోతున్నది. ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడమో గత ప్రభుత్వాన్ని భజన చేయడమో లేకపోతే ఇలాంటి ఏవి ఉండదు. ప్రజల పక్షాన ప్రజల కోసం మన ప్రయాణం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ సంతోషంగా ఉండేందుకు అధికార పక్షం తప్పు చేస్తే విమర్శించడం, విపక్ష పాత్ర పోషించాల్సిన పార్టీకి సంబంధించి వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తూ మన ప్రయాణం అనేది కొనసాగుతుంది. ఈ 9908572666 నెంబర్కు మీరు ఆర్థికంగా కూడా సాయం చేయండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నాన్ని అయితే మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా కూడా మీరందరూ